నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామాల స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 364 365 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. చిదేక రస రూపిణి. పద విభజన చిత్ ఏక రస రూపిణి. ప్రతిపదార్థం చిత్ జ్ఞాన చైతన్యమే ఏకరస ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా రూపిణి స్వరూపముగా గలది. విశ్వంలోని అన్నిటిలోనూ అమ్మవారి అస్తిత్వాన్ని తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, దర్శించాలన్నా ఒకే ఒక పదంతో సూచించే చైతన్యమే ఈ చిత్ అని గ్రహించాలి. ప్రతి జీవిలోని అమ్మవారి రూప తత్వసారాన్ని దర్శించేది కూడా ఈ ఒకే ఒక చిత్ రసానుభూతితోనే. అందుకని అమ్మవారు చిదేక రస రూపిణి. నిర్గుణ బ్రహ్మం నందు అఖండ ఆనందము చైతన్యములు ఉన్నాయి. సగుణ బ్రహ్మముగా ఉన్న మాత స్వరూపంలో కూడా ఆనంద చైతన్యంలే ఉన్నాయి. కాబట్టి సగుణ నిర్గుణాలకు భేదం లేదు. పరమాత్మ నిర్గుణ బ్రహ్మము అవసరాన్ని బట్టి ధర్మస్థాపనకు, సృష్టికర్తత్వానికి త్రిగుణాలను వశం చేసుకొని సగుణంగా సాకారంగా అవతరిస్తాడు. ఈ ధర్మాలు తటస్థలే, నిత్యలు కావు. వీటిని వదిలివేసి సగుణ నిర్గుణములలోని ఆనందాది లక్షణాలకు అభేదం చెబితే సగుణ నిర్గుణాలు ఒక్కటే. రాముడు శుద్ధ బ్రహ్మ పరత్పర రామ ధర్మస్థాపనకై త్రిగుణాలను వశం చేసుకొని అవతరించాడు. సత్వగుణంతో ధర్మాన్ని పాటించాడు. రజోగుణంతో రాజ్యపాలన చేశాడు. తమోగుణంతో రాక్షస సంహారం చేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదాన మధుర్మహస్య తదా నాత్మనాం సృజనామహయమాం. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి హాని కలిగినప్పుడు తనను తానే సృష్టించుకొని ధర్మస్థాపన చేస్తానని పలికాడు. సృష్టికర్త్వాది ధర్మాలను సగుణ రూపంలో నిర్వహించిన రెంటికి సచిదానంద లక్షణాలు ఒక్కటే. సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వరుడికి పరబ్రహ్మకు భేదం లేదు. ఈశ్వర కళకు బ్రహ్మ కళకు భేదం ఉన్నట్లు కనిపిస్తుంది, అంతేకాని వారికి భేదం లేదు. కాబట్టి పరమేశ్వరి చిద్రూపిణి, జ్ఞానరూపిణి, చిదేక రస రూపిణి, చిదానంద స్వరూపురాలు, ఆనంద గణ స్వరూపిణి. చిదానందమనే ఏకరసమే స్వరూపంగా గలది. అందుచేతనే ఆమె చిదేక రస రూపిణి. ఓం చిదేక రస స్వరూపిణ్యై నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. 365 నామము స్వ ఆత్మ అనంతలావిభూత బ్రహ్మ ఆది అనంత సంతతి. ప్రతిపదార్థం సత్వానంత తనకు సంబంధించిన ఆనందంతో లవీభూత లేశమాత్రమైన బ్రహ్మాద్యనంత సంతతి బ్రహ్మానందము మొదలైన ఆనందముల సమూహం గలది. విశ్వ సృష్టికి మూల కారణం ఆనందం. అనంతో బ్రహ్మత్వ జహానత్ తైత్రీయంలోనిది. ఈ ఆనందము అమ్మవారిది. అంటే అమ్మవారి ఆనందంలోంచి విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ, అన్నమయ కోశాలతో నిండి ఉండే సమస్త విశ్వము ఉద్భవించింది. ఈ విశ్వంలో కీటక, పక్షి, జంతు, నర, వానర, యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, గంధర్వ త్రిమూర్తులందరికీ ఎవరికి సంబంధించిన ఆనందం వారికి ఉంటుంది. వీరందరిలో విడివిడిగా ఉండే ఆనందం అమ్మవారి ఆనందంలోని లవలేశ భాగమే. తైత్రీయోపనిషత్తులోని ఆనందవలిలో రకరకాల ఆనందాల గురించి, వాటి మధ్య ఉండే సంబంధం గురించి చెప్పబడింది. యువకుడు, సాధుత్వం గలవాడు, వేద ధ్యానం చేసేవాడు, శిష్టాచార సంపన్నుడు, దృఢవంతుడు, బలవంతుడు, కోరికలు తీరి ఈ భూమిని పాలించేవాడు అయిన ఒక మనుషుని ఆనందాన్ని మనుషానందం అంటారు. ఆ క్రమములో మిగిలిన ఆనందాలు మానవ గంధర్వానందము, దేవ గంధర్వానందము, చిరలోక పితారానందము, ఆశాజన దేవానందము, కర్మదేవానందము, దేవానందము, ఇంద్రానందము, బృహస్పతి ఆనందము, ప్రజాపతి ఆనందము, బ్రహ్మానందము. ఇవన్నీ ఒకదానికన్నా ఒకటి 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటికైనా తక్కువైన మనుష్య ఆనందం కంటే అన్నిటికన్నా గొప్పదైన బ్రహ్మానందం 1000 కోట్ల రెట్లు ఉంటుంది. ఇలాంటి బ్రహ్మాది ఆనందాలన్నీ అమ్మవారి ఆనందంలో లేశమాత్రమే అని ఈ నామం తెలుపుతుంది. అంటే అమ్మవారి ఆనందం సముద్రం లాంటిదైతే ఆ సముద్రంలో మిగిలిన బ్రహ్మ ఆనందాలన్నీ బిందువులు అన్నమాట. ఈ రకంగా ఈ నామంలో జీవాత్మ పరమాత్మ ఒక్కటే, వేరు కాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అన్ని ఆనందాలు బ్రహ్మ ఆనందంలో లీనమవుతాయని, మానవులు పొందే ఆనందం ఆ పరమేశ్వరి పొందే ఆనందంలో ఎన్నో వంతో చెబుతూ శాశ్వతమైన ఆనందం పొందటానికి ఆ పరమేశ్వరి తన భక్తులకు సహాయపడుతుందని చెప్పబడింది.
తన ఆనందంలో లవలేశ మాత్రమే అయిన బ్రహ్మాది ఆనందాలు కలిగినది పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం. ఓం సత్వానానంతల విభూత బ్రహ్మాంజనంతత సంతత్య నమః. షోడాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. ప్లీజ్ లైక్ చేయండి.